టాలీవుడ్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న ఏకైక సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. గత 2 ఏళ్ల నుంచి బాలకృష్ణ నటించిన 3 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇక అఖండ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి మూవీ అయితే బాలయ్య కెరియర్ లో మరొక సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. గతంలో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి ఫ్యాక్షనిస్ట్ కథతో వచ్చిన వీరసింహారెడ్డి నందమూరి ఫ్యాన్స్ ని సూపర్ గా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వీరసింహారెడ్డి పాత్రలో విశ్వరూపం చూపించాడు బాలకృష్ణ. ఇక ఈ చిత్రంలో బాలయ్య 2 పాత్రల్లో నటించాడు. వీరసింహారెడ్డి పాత్రలో తండ్రిగా, అలాగే జయసింహారెడ్డి పాత్రలో కొడుగ్గా నటించిన ఈ చిత్రాన్ని మాస్ ని ఆకట్టుకునేలా దర్శకుడు గోపీచంద్ మలినేని అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక బాలయ్యలోని మాస్ అంశాలను అతనికి చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంలో వీరసింహారెడ్డి పాత్ర చనిపోతుంది. దాంతో కొడుకైన జయసింహారెడ్డి తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకుంటాడు. దాంతో సినిమా క్లైమాక్స్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయబోతున్నట్టుగా సమాచారం. ఈ చిత్రంలో జయసింహారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే బాగుంటుందని అప్పట్లో దర్శకుడు గోపీ చంద్ తెలిపాడు. కానీ కొన్ని కారణాల వల్ల జయసింహారెడ్డి పాత్రలో మళ్ళీ బాలకృష్ణని నటింపజేశాడు. కానీ ఈసారి సీక్వెల్ లో బాలకృష్ణని, ఎన్టీఆర్ ని ఇద్దరిని వెండి తెర మీద చూపించే కథతో సిద్ధమవుతున్నాడట. ఈ సినిమాకి జయసింహారెడ్డి అనే పేరును కూడా పెట్టబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సీక్వెల్ లో బాలకృష్ణ, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటిస్తారని ఫిలిం నగర్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కథని గోపీచంద్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక లైన్ కూడా ఫిలిం సర్కిల్ లో చెక్కలు కొడుతోంది. సీక్వెల్ లో వీరసింహారెడ్డి లాగా ప్రజలకి అండగా ఉండడానికి జయసింహారెడ్డి సీమలోనే ఉండిపోతాడట. ఇక జయసింహారెడ్డి కొడుకుగా అయినటువంటి ఎన్టీఆర్ పాత్ర బాలకృష్ణకి అండగా ఉండేలా దర్శకుడు కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనక నిజమైతే బాలకృష్ణ ఫ్యాన్స్ కి పండగే. కొన్ని ఏళ్ల నుంచి బాలయ్య, ఎన్టీఆర్ ని వెండి తెరపైన చూడడానికి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సరైన కథ దొరికితే చేయడానికి ఓకే అని ఇప్పటికే బాలయ్య, అలాగే ఎన్టీఆర్ కూడా అనేక సందర్భాల్లో తెలిపారు. ఇక నందమూరి వంశానికి, అలాగే బాలయ్యకు వీర ఫ్యాన్ అయినటువంటి గోపీచంద్ వీరసింహారెడ్డిని ఏ స్థాయిలో తీస్తాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణను అంతకు మించి జయసింహారెడ్డిలో చూపించేలా కథనాన్ని రెడీ చేస్తున్నాడట. ఇప్పుడు ఈ వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే గనుక నిజమైతే ఖచ్చితంగా అది సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్ చిత్రం అవుతుంది. ఇక ఫ్యాన్స్ కూడా జయసింహారెడ్డి మూవీలో బాలయ్య, ఎన్టీఆర్ ని నటించాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ 109వ చిత్రంతో, అలాగే ఎన్టీఆర్ దేవర చిత్రంతో బిజీగా ఉన్నారు. అవి 2 అయ్యేలోపు కథని రెడీ చేసి అటు బాలయ్యకు, ఇటు ఎన్టీఆర్ కి చెప్పి ఓకే చేయించేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. అన్ని కుదిరితే వచ్చే ఏడాది షూటింగ్ మొదలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక వీరసింహారెడ్డిలో చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చాలా వరకు సినిమాకి ప్లస్ అయ్యింది. బాలయ్య పాత్రకి ధీటుగా వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు జయసింహారెడ్డి మూవీలో కూడా అదే స్థాయిలో ఒక లేడీ పాత్ర ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. మరి వీరసింహారెడ్డికి సీక్వెల్ గా జయసింహారెడ్డి తెరకెక్కుతుందా? ఇందులో బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి నటిస్తారా అన్నది ఇప్పుడు ఫ్యాన్స్ లో ఆసక్తి రేగుతోంది.